హైదరాబాద్లోనే విచారణ, ఇల్లా పోలీస్ స్టేషన్ మీరే తేల్చుకోండి, ఎర్రవల్లికి పోలీసులు రావడం కుదరదు. ఆదివారం ఇప్పుడు విషయం ఏంటంటే ఇలా ఎర్రవల్లికి ఎందుకు రమ్మంటున్నంటే దాన్ని ఒక చాలా పెద్ద చారిత్రక ఇష్యూగా బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే ప్రజలంతా గగ్గోలు పెడుతున్నట్టుగా ఎర్రవల్లి కాడ బాపు అన్నట్టుగా లోపల ఏముండదు, మళ్ళీ అంతే లోపల జరిగేది ఏముండదు, ఈయన విచారణ ఏం లేదు, వాళ్ళు చేసేది ఏమి లేదు, వటిదే ఎట్లా లేకపోతే ఆయన ఇప్పుడు వీళ్ళందరినీ విచారణ చేసిందిగా సిట్టు పోయి ఈయనకు నివేదిక ఇస్తుంది అన్నట్టు. ఈయనకు నివేదిక ఇచ్చి సార్ గిట్ల గిట్ల చేసినాం, ఆ బుజ్జి కోపం మీద ఉండి సీఎం గారికి చెప్పినట్టు వీళ్ళే ప్రశ్నలు అడిగినట్టుగా వేసారు కదా వీళ్ళు, హరీష్ రావు గాని కేటీఆర్ గాని ప్రశ్నలు అడిగితే సిట్టు కంగు తిన్నది, సిట్టు నివేదిపోయింది. అరే నాయన ఆ రాతలన్న జర బంద్ చేయరా బాబు, సిట్టు కంగు తిన్నది, సిట్టు కంగు ఎదురు ప్రశ్నలు, 7 చీరల నీళ్ళు దాపించిన కేటీఆర్ తడబడ్డది సిట్టు. వీళ్ళు ప్రశ్నలు అడిగిరట, వాళ్ళు అడుగుడు కాదు, ఈమె రాసుడు గమ్మత్ రాసి పేపర్లలో. ఇప్పుడు కేసీఆర్ కు నివేదిక ఇస్తానికి పోతురాయా, గంతే, సిట్టు చేసేది ఏమీ లేదు, సిట్టుతో ఏమీ కాదు, సిట్టుతో పట్టే తప్ప ఏమీ కాదు. కేసీఆర్ గారు కూడా నివేదిక తీసుకురారా బాబు, మరి అది ఎంత, దాని ఖర్చు ఎంత అవుతుంది ఏం కథ చూద్దాం అంతే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పంపిస్తా ఉండు, ఆధారాలు ఉన్నాయి, మరి ఎన్ని కోట్లు ఇస్తావు ఏం కథ అంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత అనేది చూస్తారు అన్నట్టు ఇక్కడ.